లేవు పైన జెండా కనబడుతుంది. జెండా కనబడినంటే మా గుండె జారిపోయింది. అది పాకిస్తాన్ లేదు. పైకి ఫైర్ చేసిన తర్వాత చుట్టుముట్టేసారు. జస్ట్ ఒక అరగంట టైంలో దొరికిపోయింది. ఇంటి పెద్ద దిక్కులేరు, అతనే దొరికొచ్చింది పిల్లలు సార్. ఒక ఫ్యామిలీకి సంబంధించిన అందరూ దొరికిపోయారు. మేము చాలా నరకయాతన పడ్డాం. పనులు దొరక్క వలసపోతా ఉన్న పరిస్థితులు, 8,000 రూపాయలు 10,000 రూపాయల జీతాల కోసం ఏకంగా గుజరాత్ దాకా పోవాల్సిన పరిస్థితులు కనిపిస్తా ఉంటే తండేల్ మూవీ మీరందరూ చూసే ఉంటారు. సినిమాలో రియల్ లైఫ్ లో జరిగిన చాలా సంఘటనలు చూపించలేదు. అసలు రియల్ లైఫ్ లో ఆ మత్స్యకారుల కథ ఏంటి, వాళ్ళు పాకిస్తాన్ వాళ్లకు చిక్కినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారు, రియల్ లైఫ్ లో అసలైన తండేల్ ఎవరు, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. ప్రతి సంవత్సరం శ్రీకాకుళం నుండి మత్స్యకారులు గుజరాత్ సముద్ర ప్రాంతానికి చేపల వేట కోసం వలస వెళ్తారు. సరిగ్గా సెప్టెంబర్ నెలలో వెళ్లి మరలా మార్చి నెల కల్లా తిరిగి శ్రీకాకుళంకి వస్తారు. ఈ సెప్టెంబర్ నుండి జనవరి మధ్య ఉండే కాలాన్ని జెల్లీ ఫిష్ సీజన్ అని పిలుస్తుంటారు. ఈ సమయంలోనే ఎక్కువగా వేటకి వలస వెళ్తుంటారు. అదే విధంగా 2018లో శ్రీకాకుళం నుండి ఒక 22 మంది మత్స్యకారులు చేపల వేట కోసం గుజరాత్ కు వలస వెళ్లారు. అక్కడ పోర్బందర్ ప్రాంతానికి దగ్గరలో ఉన్న వెరావల్ అనే ప్లేస్ భారతదేశంలోనే చేపల పరిశ్రమకు చాలా ప్రసిద్ధి పొందిన ప్రాంతం. దేశంలో వివిధ ప్రాంతాల నుండి ఎంతో మంది మత్స్యకారులు గుజరాత్ లో ఉన్న వెరావల్ ప్రాంతానికి వచ్చి సముద్రంలోకి వెళ్లి చేపలను పట్టుకొస్తే అక్కడ ఉన్న ఫిషింగ్ కంపెనీ వాళ్ళు ఈ మత్స్యకారులకు జీతం లాగా డబ్బులు ఇస్తారు. అందులో భాగంగానే శ్రీకాకుళం నుండి వెళ్లిన ఈ 22 మంది మత్స్యకారులు కూడా చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. అప్పటికే చేపలు పట్టుకుని వస్తున్న వేరే బోట్ వాళ్ళు ఈ రోజు సముద్రంలో చేపలు చాలా ఎక్కువగా పడుతున్నాయి, ఇంకొంచెం ముందుకు వెళ్లి తాడు వేయండి అని చెప్పడంతో వీళ్ళు సముద్రంలోకి బాగా ముందుకు వెళ్లారు. సరిగ్గా 2018 నవంబర్ 28న 22 మంది మత్స్యకారులు అనుకోకుండా పాకిస్తాన్ టెరిటోరియల్ మెరైన్ వాటర్స్ లోకి 3 బోట్లలో ఎంటర్ అయ్యారు. చుట్టుపక్కల బాగా మంచు పట్టి ఉండడం వల్ల, అలానే వాళ్ళ బోట్ లో ఉన్న GPS సిస్టమ్ సరిగా పనిచేయకపోవటం వల్ల వాళ్ళు బై మిస్టేక్ అనుకోకుండా పాకిస్తాన్ సముద్ర భూభాగంలోకి వెళ్లారు. అప్పుడు సముద్రంలో ఉన్న ద పాకిస్తాన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు వీళ్ళని పట్టుకున్నారు. వీళ్ళు అక్రమంగా తమ భూభాగంలోకి ప్రవేశించారని చెప్పి పాకిస్తాన్ అధికారులు వీళ్ళని అరెస్ట్ చేశారు. వీళ్ళని అరెస్ట్ చేసే సమయంలో ఆ చుట్టుపక్కల ఇండియన్ నేవీ వాళ్ళు ఎవరూ లేరు. అందుకనే వాళ్ళు ఈ మత్స్యకారులను చాలా సులభంగా అరెస్ట్ చేసి 3 బోట్లలో ఉన్న ఆ 22 మందిని పాకిస్తాన్ నేవీ అధికారుల బోట్లో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఆ 22 మందిలో 2 పిల్లలు, ముసలి వాళ్ళు, అలానే యువకులు కూడా ఉన్నారు. పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ అధికారులు వీళ్ల మీద పెట్టిన కేసు ఏంటి అంటే అరెస్టెడ్ ఆన్ చార్జెస్ ఆఫ్ ఎస్పియనాజ్. ఎస్పియనాజ్ అంటే ఏమిటంటే వేరే దేశానికి సంబంధించిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ని దొంగిలించడానికి ప్రయత్నం చేశారు అనే కేసుని ఈ 22 మంది మత్స్యకారుల మీద పెట్టి వాళ్ళని మొదట పాకిస్తాన్ నేవీ ఆఫీస్ కి తీసుకెళ్లారు. తర్వాత కరాచీలో ఉన్న లోకల్ జైల్లో పెట్టి అక్కడి నుండి కోర్టుకు తీసుకెళ్లి చివరిగా ఆ 22 మందిని కరాచీ లందీ జైల్లో ఉంచారు. జైల్లో వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. పాకిస్తాన్ జైలు అధికారులు ఏ పని చెప్తే ఆ పని ఖచ్చితంగా చెయ్యాలి. అందులోనూ మన ఇండియన్స్ అంటే పాకిస్తాన్ వాళ్ళకి చాలా చులకనా భావం, మితిమీరిన కోపం ఉండేది. అందుకని కావాలని ఇండియన్ ఖైదీలకు మామూలుగా కన్నా చాలా ఎక్కువ పని చేయమని చెప్పేవాళ్ళు. ఒకవేళ వాళ్ళు చెప్పిన పని చేయకపోతే మెడలు విరిగేలా కొట్టేవాళ్ళు. ఒక పక్క కుటుంబానికి దూరం అయ్యామనే బాధ, ఇంకో పక్క ఈ జైలు నుండి అసలు ఎప్పుడు రిలీజ్ అవుతామో లేదో అనే భయంతో వాళ్ళ పరిస్థితి చాలా కష్టంగా ఉండేది. ఈ పాకిస్తాన్ జైల్లో ఉన్న ఖైదీలకు ఎవరైనా ఉత్తరాలు రాస్తే వాటిని ఖైదీలకు ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా 22 మంది మత్స్యకారుల కుటుంబ సభ్యులు జైల్లో ఉన్న వాళ్ళకి ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. అలా వాళ్ళు తమ కుటుంబం గురించి తెలుసుకునేవారు. ఆ ఉత్తరాల్లో ఇంట్లో ఉండే కష్టాల గురించి చెప్తూ ఉంటే వాళ్ళు ఏం చేయలేక తమలో తాము బాధపడుతూ గడిపేవారు. ఆ 22 మందిలో రామారావు అనే అతను మెయిన్ డ్రైవర్. మిగిలిన వాళ్ళందరూ అతన్నే ఫాలో అవుతూ సముద్రంలోకి వెళ్లారు. రామారావు వల్లే వాళ్ళు పాకిస్తాన్ అధికారులకు దొరికిపోయారని చెప్పి మిగిలిన వాళ్ళ కుటుంబ సభ్యులు రామారావు కుటుంబ సభ్యులను నిందించేవారు. ఆ విషయంలో రామారావు భార్య చాలా బాధకు గురయ్యారు. ఒక పక్క వాళ్ళు అక్కడ జైల్లో ఇరుక్కుపోయారనే బాధ, ఇంకో పక్క రామారావు వల్ల ఇదంతా జరిగిందని చుట్టుపక్కల వాళ్ళు అనే మాటలు రామారావు కుటుంబానికి ఎంతో బాధను కలిగించాయి. ఇందులో ఎవరిని తప్పు పట్టడానికి లేదు, అందరి బాధ ఒక్కటే. వాళ్ళ మనిషి ఎక్కడో ఊరు కాని ఊరు, దేశం కాని దేశంలో జైల్లో ఉండడమే. అందులోనూ ఆ దేశం పాకిస్తాన్ కావటం అందరినీ ఎంతో బాధకు గురి చేసింది. ఇండియా వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి తరచూ గొడవలు జరగటం, ఏ క్షణంలో 2 దేశాల మధ్య సంబంధాలు ఎలా మారతాయో తెలియని పరిస్థితి. అందుకనే పాకిస్తాన్ జైలు అనగానే ఆ 22 మంది కుటుంబ సభ్యులు చాలా భయపడ్డారు. అంతా ఒక్క 10 నిమిషాల్లో జీవితం మొత్తం తలకిందులైపోయింది. ఆ 22 మంది గుజరాత్ కి వేటకెళ్లి అప్పటికి సరిగ్గా 28 రోజులు, ఇంకో 2 రోజులు ఉంటే నెల రోజులు అయిపోతాయి. చేపల్ని స్టోర్ చేయడానికి వాళ్లతో పాటు తీసుకెళ్లిన ఐస్ కూడా అయిపోయింది. తర్వాత రోజు ఉదయానికి లేదా ఆ మరుసటి రోజు ఇక ఇంటికి వెళ్లిపోదాం అనుకునే సమయంలో సడన్ గా ఇలా జరిగింది. రామారావు ఇలా గుజరాత్ కి వేటకి వెళ్లే సమయానికి అతని భార్య 7 నెలల గర్భవతి.
పద్మావతి. రామారావు జైల్లో ఉన్నప్పుడే ఆమె బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బిడ్డ ఫోటోని ఉత్తరంలో పెట్టి రామారావుకు పంపించారు. ఆ సమయంలో రామారావు ఎంత బాధను అనుభవించాడో మనం ఊహించలేం. సరిగ్గా అదే సమయంలో పుల్వామా ఘటన జరిగింది. ఇక అప్పటి నుండి పాకిస్తాన్ వాళ్ళు ఈ ఉత్తరాలు పంపడం కూడా ఆపేశారు. అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో ఏం జరుగుతుందో కూడా ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులకు అర్థం కాలేదు. ఇక వీళ్ళకి ఏం చేయాలో తెలియక ఆ 22 మంది కుటుంబ సభ్యులు అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారిని కలిసి వాళ్ళ సమస్యని చెప్పుకున్నారు. ఆయన అప్పటి విదేశాంగ మంత్రి అయిన సుష్మా స్వరాజ్ గారితో మాట్లాడారు. అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ కుటుంబాలకు కొంత ఆర్థిక సాయం కూడా చేశారు. అలానే మత్స్యకారుల యూనియన్ కి సంబంధించిన జానకీరామ్ గారు కూడా తన వంతు సాయం చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను కూడా కలిసి వాళ్ళ సమస్యను చెప్పారు. అప్పటికి రామారావు భార్యకి డెలివరీ అయ్యి కేవలం 2 నెలలు మాత్రమే. ఆ సమయంలో ఒక మహిళకి విశ్రాంతి అనేది చాలా అవసరం. అయినా కూడా ఎంత కష్టం ఉన్నా అన్ని ఓర్చుకుని రామారావు భార్య మిగిలిన మహిళలతో కలిసి ఎక్కడ వైసీపీ పార్టీ మీటింగ్ జరిగినా ప్రతి ఒక్క మీటింగ్ కి వెళ్లి అక్కడికి వచ్చిన నాయకులతో తమ బాధను చెప్పుకుని సహాయం చేయమని కోరుకునేవారు. 2018లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డితో పాటు ఆ 22 మంది మత్స్యకారుల కుటుంబ సభ్యులు అప్పటి విదేశాంగ మంత్రి అయిన సుష్మా స్వరాజ్ గారిని కలిశారు. వాళ్ళని విడిపించడానికి తను చేయాల్సిన సహాయం చేస్తానని సుష్మా స్వరాజ్ గారు భరోసా ఇచ్చారు. ఆ తర్వాత మరలా ఆగస్టు 22న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి గారు జయశంకర్ గారిని కూడా కలిసి శ్రీకాకుళం మత్స్యకారులను పాకిస్తాన్ నుండి విడిపించడానికి సహాయం చేయవలసిందిగా ఎన్నో లెటర్స్ రాశారు. ఒకానొక సమయంలో ఆ 7 మహిళలు కలిసి వాళ్ళ సొంత డబ్బులతో ఢిల్లీకి వెళ్లి వైసీపీ నాయకుల సహాయంతో అప్పటి విదేశాంగ మంత్రి అయిన జయశంకర్ గారితో వాళ్ళ బాధను చెప్పుకున్నారు. శ్రీకాకుళం నుండి వెళ్లిన ఈ మహిళలకు ఇంగ్లీష్ రాదు. మరి జయశంకర్ గారితో ఎలా మాట్లాడారంటే వాళ్ళ కన్నీళ్లే వాళ్ళ మాటలు. వాళ్ళ మనసులో ఉన్న బాధని కన్నీళ్ల రూపంలో చూపించారు. అప్పుడు జయశంకర్ గారు అర్థం చేసుకుని సంక్రాంతి పండుగలోపు మీ వాళ్లను విడిపిస్తానని మాట ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఎచ్చర్ల మండలం డి మత్స్యలేశం గ్రామానికి వెళ్లినప్పుడు ఆ 22 మంది మత్స్యకారులకు సంబంధించిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యను ఖచ్చితంగా సాల్వ్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల కుటుంబాలకు మాట ఇచ్చారు. ఖచ్చితంగా మా రాజ్యసభ సభ్యులను ఇద్దరిని ఇచ్చి ఆ మత్స్యకార సోదరుల కుటుంబ సభ్యులతో పాటు కలిసిపోయేట్టుగా కేంద్ర మంత్రి దగ్గరికి వాళ్ళు వెళ్ళి రిప్రజెంట్ చేసి మన వాళ్ళను మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొచ్చేట్టుగా చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. చెప్పినట్లుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డితో తరచూ కేంద్రంలో ఉన్న విదేశాంగ మంత్రులతో మాట్లాడుతూ లెటర్స్ రాస్తూ చివరికి ఆ 22 మంది మత్స్యకారులను పాకిస్తాన్ జైలు నుండి విడిపించి ఇండియాకి తీసుకొచ్చారు. ఆ 22 మంది మత్స్యకారులను 2020 జనవరి 6వ తేదీన పాకిస్తాన్ జైలు నుండి విడుదల చేయడానికి ఒప్పుకున్నారు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రిజనర్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద ఆ మత్స్యకారులను రిలీజ్ చేయడానికి పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకున్నారు. ది పాకిస్తాన్ మినిస్టరీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ అధికారులు ఇస్లామాబాద్ లో ఉన్న ఇండియన్ హై కమిషన్ అధికారులకు సమాచారం ఇచ్చి ఆ మత్స్యకారులను వాఘా బోర్డర్ ద్వారా జనవరి 6న ఇండియాకు పంపించారు. పనులు దొరక్క వలసపోతా ఉన్న పరిస్థితులు, 8,000 రూపాయలు 10,000 రూపాయల జీతాల కోసం ఏకంగా గుజరాత్ దాకా పోవాల్సిన పరిస్థితులు కనిపిస్తా ఉంటే అసలు చేపల వేట కోసం మత్స్యకారులు ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కడో ఉన్న గుజరాత్ కి వలస వెళ్లాల్సినంత అవసరం వాళ్ళకి ఎందుకు వస్తుందంటే గుజరాత్ సముద్ర ప్రాంతంలో ప్రతి 20-30 కిలోమీటర్లకు కనీసం ఒక జట్టి అయినా కట్టి ఉంటుంది. జట్టి అంటే ఒడ్డు నుండి సముద్రంలోకి ఒక వంతెన లాంటి నిర్మాణం ఉంటుంది. దానివల్ల సముద్రంలో వచ్చే అలల నుండి బోటులు సురక్షితంగా ఉంటాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ లో ఒక జట్టి ఉంటే ఆ తర్వాత ఇంకో జట్టి కాకినాడలోనే ఉంది. దీనివల్ల జట్టి లేని ప్రాంతాల్లోని మత్స్యకారులు చేపల వేట కోసం వెళ్తే సముద్రంలో వచ్చే అలల తాకిడికి వాళ్ళ బోట్లు విరిగిపోవటం, అలానే వాళ్లకు కూడా గాయాలవుతూ ఉంటాయి. అలా సముద్రం అలల వల్ల ఒక బోటు విరిగిపోతే మరలా ఆ బోటుని నిర్మించాలి అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఆ విధంగా మత్స్యకారులు జట్టి లేకపోవడం వల్ల ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. అందుకని ఈ బాధలన్నీ లేకుండా 10,000, 20,000 జీతం కోసం గుజరాత్ లాంటి ప్రాంతాలకు వలస వెళ్తూ ఉంటారు. ఈ విషయం గురించి ప్రభుత్వం ఆలోచించి మత్స్యకారులకు సహాయం చేయాలని కోరుకుందాం. సినిమాలో తండేల్ అంటే నాగ చైతన్య అని హీరోని చూపించారు. అది సినిమా కాబట్టి హీరోని తండేల్ గా చూపించారు. కానీ నిజానికి రియల్ లైఫ్ లో తండేల్ అంటే జైల్లో ఉన్న ఆ 22 మంది వ్యక్తుల భార్యలు, అలానే వాళ్ళ కుటుంబ సభ్యులు. ఎందుకంటే వీళ్ళు ఎంతగానో ప్రయత్నం చేయబట్టే ఈ రోజు వాళ్ళు పాకిస్తాన్ జైలు నుండి బయటకు వచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ రాజకీయ నాయకుల మీటింగ్ జరిగినా, కుటుంబంలో ఎన్ని కష్టాలున్నా అన్ని పక్కన పెట్టి ప్రతి ఒక్క మీటింగ్ కి వెళ్లి వాళ్ళ సమస్యను చెప్పుకుని సహాయం చేయమని అడిగేవారు. ఆ విధంగా బయట
బయట నుండి వీళ్ళు ఎంతో కష్టపడ్డారు కాబట్టే కేవలం 14 నెలల్లోనే వాళ్ళు పాకిస్తాన్ జైలు నుండి విడుదలయ్యారు. తమ కుటుంబ సభ్యుల కోసం అంత కష్టపడిన ఆ మహిళలకు సాల్యూట్. ఈ మొత్తం సంఘటన మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోని చాలా కష్టపడి చేశాను. ఖచ్చితంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు విద్య.